మీకున్నన్ని పెద్ద సినిమాలో అట్లీస్ట్ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఎవరికీ లేవు ఏ బ్యానర్కి. ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకురాకపోతే మోస్ట్ ఎఫెక్టెడ్ పార్టీ మీరే అవుతారు. ఏంటి సార్, వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ నౌ? ఇక్కడ సొల్యూషన్ ఈజ్ వీ హ్యావ్ టు గెట్ ఫ్లెక్సీ రేట్స్ అండి. వీ గోయింగ్ టు అప్రోచ్ బోత్ ద గవర్నమెంట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర, అండ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. మేము ఐ థింక్ వీ గోయింగ్ టు అచీవ్ దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్. ప్రతిసారి ఇలా వెళ్ళి వాళ్ళ టైం తీసి వాళ్ళ ఇబ్బంది కలిగిన ఫ్లెక్సీ రేట్స్ వస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నవీన్ గారు చాలా స్టేట్స్లో ఫ్లెక్సీ రేట్సే. ఇప్పుడు మీరు బాంబే కానీ ఢిల్లీ కానీ మీ స్టూడెంట్ టికెట్ పెట్టుకోవచ్చు, అక్కడే కాదు 90% ఆఫ్ స్టేట్స్లో. అది కూడా ఇక్కడ వస్తే అయినా టికెట్స్ రేట్స్ అనేదండి సంవత్సరానికి 5-6 సినిమాలకే, మిగతా సినిమాలకి అసలు పెంచాలని అనుకోం. ఇప్పుడు యూఆర్ మేకింగ్ 1000 వారణాసి చేస్తున్నారు, లేకపోతే పెద్ది వస్తుంది రేపు, అల్లు అర్జున్ అత్లీ గారి సినిమా కానీ, ఫౌజీ గారు పెద్ద హీరో సినిమాలు, డ్రాగన్ చేస్తున్నాం, ఎన్టీఆర్ గారు ప్రశాంత్ గారి సినిమా. అంటే మనం మేము జార్డన్ వెళ్ళి తీసాం, ఎక్స్ట్రాడనరీ విజువల్స్. పర్ డే వీ స్పెండింగ్ 1 crore అంత ఖర్చు పెట్టి విజువల్ ఫీస్ ఇద్దామన్నప్పుడు ఆటోమేటిక్గా డెఫినెట్గా వీ నీడ్ హైయర్ ప్రైజెస్. 5-6 సినిమాలు తప్పితే మిగతాకి గోల్ లేదండి. దానికి యాజ్ ఇట్ ఈస్గా ప్రైజెస్ కంటే అవసరం లేదు కూడా. ఆల్ ది బెస్ట్. నవీన్ గారు ఇక్కడ అన్నారు కదా శ్రమించే గోత్రం అని చెప్పి, నా క్వశ్చన్స్ అయిపోయినాయి. జస్ట్ ఐ వాంట్ టు కంక్లూడ్. హోప్ఫుల్లీ సక్సెస్ సాధించే గోత్రం అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. నవీన్ గారు, ఇప్పుడు ఏపీలో రేపు మార్నింగ్ 4-5కే షో పడుతుంది, తెలంగాణలో మాత్రం 7 దాకా పట్టలేదు, ఓవర్సీస్లో నైటే పడిపోతుంది. ఇక్కడైనా ఎర్లీగా షో వేసే అవకాశం ఉందా? మార్నింగ్ 7:30-8కి స్టార్ట్ అవుతుంది. 7కే అండి. దాన్ని బట్టి మేము ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు పడినా హిట్ అనే కాన్ఫిడెన్స్లో ఉన్నాం మేము. శ్రీలీల గారు, సార్, ఒక పోరాటం అనేది ఒక భగత్ సింగ్ది కాదు. త్రేతాయుగం నుంచి కలియుగం దాకా అధర్మం మీద ధర్మం పోరాటం. సో ఆ భగత్ సింగ్ అయినా ఈ భగత్ సింగ్ అయినా ధర్మయుద్ధంగా అధర్మం మీద పోరాటం. శ్రీలీల గారు, హాయ్. వినిపించట్లా సార్? ఏంటండి? పోరాటం వ్యవస్థ మీదనా పాలకుల మీద అనేది వెండి తెరపై చూడండి. రేపే ఉదయం ఆటలతో బ్రహ్మాండమైన విడుదల. శ్రీలీల గారు, హాయ్. హాయ్ సార్. మేడం, టాలీవుడ్కి 2 బిగ్ స్టార్స్ మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు గారు మీ డ్యాన్స్ గురించి ఓ రేంజ్లో చమత్కరించారు, తెగ పొగిడేశారు కూడా. సేమ్ ఉస్తాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మీ డ్యాన్స్ గురించి పవన్ గారు తెగ పొగిడారు. సో వాళ్ళిద్దరు కాంప్లిమెంట్స్ మీరు ఎలా తీసుకున్నారు? ఐ థింక్ అది చాలా పెద్ద మనసు అండి. అది సరదాగా జస్ట్ ఒక లైట్ హార్టెడ్గా ఉంచడానికి. ఆబ్వియస్లీ అక్కడ మహేష్ బాబు గారు కూడా ఆ రోజు సరదాగానే చెప్పారు, అండ్ మొన్న కళ్యాణ్ గారు కూడా. ఇట్ వాస్ జస్ట్ టు కీప్ ది ఎన్వైరన్మెంట్ లైట్, బట్ వెరీ వెరీ స్వీట్ అండి. అలా అనడం కూడా ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఫన్. రాశి గారు, మీ డైరెక్టర్ గారు నవ్వించే నక్షత్రం, అది ట్యాగ్ని మీరు ఎలా తీసుకుంటారు? సార్ ఒకసారి చెప్పండి. కవ్వించడం అంటే అదొక చిన్న, దాన్ని ఏమంటారు, ఎంతోసియాస్టిక్ అని చిన్న మీనింగ్. ఈ చిన్న టీజం. నవ్వించే అంటే స్మైలింగ్. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా అని చెప్పండి. నాకేంటి సార్, నేను చెబుతాను. ఆవిడ నన్ను అడగడం మళ్ళీ. సార్ మీకే సార్ నవ్వుతూ తీసుకున్నా అండి. హరీష్ గారు, సార్ హరీష్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చూసారా? ఫైనల్ డబ్బింగ్ అప్పుడు మొత్తం సినిమా చూసారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఐ థింక్ ఇవాళ చూసేస్తారు, ఇవాళ ఈవినింగ్ చూస్తారు. ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? ఎవరన్నా అడిగితే చెప్తాం, నువ్వు ఊరుతుంది, ఎవరు అడగట్లేదు, నేను ఎలా చెప్పాలి? ఆయన సినిమా చూసాక మన ఒక మంచి మాట అన్నారు. ఇంత పెద్ద సినిమా అలవోకగా అనే పదం ఆయన వాడారు. అలవోకగా నవ్వుతూ మమ్మల్ని అందరినీ నవ్విస్తూ తీసేసామన్నారు. ఆయన రిజల్ట్ గురించి కానీ, ఎంత చేస్తుంది, ఎలా చేస్తుంది, అలా. ఇంత పెద్ద సినిమా అలవోకగా తీసేసాం హరీష్. అప్రిషియేట్ యువర్ క్రాఫ్ట్మెన్షిప్ అన్నారు. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫర్ దిస్ ఫిల్మ్. హరీష్ గారు, ఇక్కడ సార్. హరీష్ గారు సార్, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మరో గబ్బర్ సింగ్ కావాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. అసలు అవసరం లేదనుకుంటా, అంతకు మించి కావాలని కోరుకుంటున్నాం. అంతకు మించి కోరుకుందాం సార్. ఆల్రెడీ అయిపోయింది. గబ్బర్ సింగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఇంకా మాట్లాడుకునే రోజులు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే దీనికి సంబంధించి మీ మీద ఒకటి ఉంది, అంటే
హరీష్ శంకర్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఏదో ఒక రీమేక్ తాలూకు ముద్ర ఉంటుందనేది ప్రేక్షకుల్లో కావచ్చు, బయట జనాల్లో ముద్ర అనేది పడిపోయింది, అభిప్రాయం అనేది ఏర్పడింది. సో అది ఉస్తాద్ భగత్ సింగ్ ఎంతవరకు చేరిపేస్తుంది? సో హరీష్ శంకర్ నుంచి వచ్చే ఏ సినిమా అయినా ఏదో ఒక సినిమా తాలూకు ఉంటుంది అని ఒక ప్రభావం పడింది అంటున్నారు. అది కాస్తో కూస్తో నేను కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం వల్లనో, ట్విట్టర్లో ఎవడన్నా నన్ను కెలికితే అనొచ్చా, కెలికితే పార్లమెంటేనా, కెలికితే దానికి ఇచ్చిన ఆన్సర్ అవ్వచ్చు. ఇంకోటి పనిగట్టుకొని చేసే వాళ్ళ ప్రచారం అండి. నా మిరపకాయ రీమేక్ కాదు, నా సుబ్రహ్మణ్యం శైలి రీమేక్ కాదు, నా డీజే రీమేక్ కాదు. సో పద్దాకా ఇంకా ఏదో అంటున్నారు అంటే ఇంకా దానికి ఏమంటారంటే ఇప్పుడు ట్విట్టర్లో లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న కామెంట్లకి మనం అన్ని విషయాలు తెలిసిన మనం 85 ఏళ్ల సినీ చరిత్రలో అఫీషియల్గా రైట్స్ కొన్నా సరే ఇది రీమేక్ కాదు, ఫస్ట్ కాడి నుంచి ప్రేక్షకులకి ఇది రీమేక్ కాదు అని తెలియాలని చెప్పి మాటలు మార్పులు దర్శకత్వం పడ్డ ఏకైక కాడపడ్డ సినిమా గబ్బర్ సింగ్ అండి. ఇంకో పెద్ద జోక్ చెప్తా వినండి. అన్న మాకు ఇంకో గబ్బర్ సింగ్ ఇవన్నా అంటారు, అన్న రీమేక్ చేద్దాను అంటారు. మరి గబ్బర్ సింగ్ రీమేకే కదరా. సో మనం ఇలాగ డీటెయిల్గా వెళ్ళామనుకోండి, ఆక్సిమోరాన్స్ అంటారు ఇవన్నీ, వాడు చెప్పేది వాడే కాంట్రాడిక్ట్ చేస్తుంటాడు. అలాంటి విషయాలు పెద్ద పట్టించుకోండి ప్లీజ్. ఫస్ట్ కథ విషయంలో పైగా ఇది రీమేక్ కాదు, కథ మాటలు దర్శకత్వం హరీష్ శంకర్. కాదండి, మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, ఎక్కడన్నా అనిపించిందా? ఇంకా అంటే ఎంతకాలం ఎంత ఇంకా ఇదే క్వశ్చన్ అయ్యేసరికి నాకు ప్రమోషన్స్ అయిపోతున్నాయి ఈ క్వశ్చన్తో. అది శ్రీలేఖ గారు, శ్రీలేఖ ఎస్ చెప్పండి. ఈ సినిమా షూటింగ్ టైంలోనే మీకు డాక్టర్ శ్రీలేఖ అయ్యారు కదా. సో దాని గురించి ప్లస్ ఈ సినిమాలో వచ్చే సినిమాలో కూడా ఆ పేరు కానీ ముందే వేసుకునే అవకాశం ఉంటే డాక్టర్ శ్రీలేఖ అని వేసుకునే అవకాశం ఉంటుందా? లేదండి, ఐ డోంట్ థింక్ అది ఐ థింక్ పర్సనల్ లైఫ్ అండ్ దట్ ఈస్. లీలా గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. ఈ సినిమా ఈ క్వశ్చన్ సురేష్ గారు ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మా సినిమా ప్రమోషన్కి ఉపయోగపడే క్వశ్చన్ కాదు. ఆవిడని యాక్టర్ శ్రీలీలగా అడగండి. డాక్టర్ శ్రీలీలగా మీరు ఎంత బాగా పేషెంట్ ఎలా చూడబోతున్నారు? నేను అడిగింది శ్రీలేఖ. నేను ఒప్పుకోవట్లా. నేను శ్రీలేఖని అడిగా. నేను ఒప్పుకోవట్లా. శ్రీలేఖ గురించి చెప్పండి, చెప్పమ్మా. సో నాకు బాగుందండి, మీరు ఇద్దరు అన్న తమ్ముళ్ళ కొట్టుకోండి ఇక్కడ. ఇంట్లో ఉన్న అన్న తమ్ముళ్ళు చాలు నాకు. సో సినిమాలో ప్రేక్షకులు హీరో విలన్తో కాన్ఫిడెంట్ అవ్వాలని కోరుకుంటారు. అలాగే సురేష్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయకపోతే కష్టం కదా. ఇప్పుడు ఆయన క్లిక్ బేట్ దొరికింది. చెప్పమ్మా. లేదండి, సో దట్ ఈస్ హ్యూజ్ మైల్ స్టోన్ నాకు నా పర్సనల్ లైఫ్లో. అండ్ ఆ విషయంలో ఐ థింక్ ఈ మూలక ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నా ఇప్పటి వరకు పనిచేసిన ఆల్ మై టీమ్స్ అండ్ మై టెక్నీషియన్స్. ఎందుకంటే కొంచెం నాకు ఎగ్జామ్స్ అప్పుడు అటు ఇటు డేట్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేసినందుకు. సో ఐ వుడ్ థ్యాంక్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దట్. అండ్ చదువుకున్న అమ్మాయిలు కూడా సినిమాలకి రావచ్చు అని ఐ థింక్ ఈ ఒక నా ద్వారా నేను చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ సేఫ్ ప్లేస్. అలాగే డాక్టర్ శ్రీలీల హాస్పిటల్, యాక్టర్ శ్రీలీల సెట్లో. థ్యాంక్ యూ. ఎప్పుడు హాస్పిటల్ పడుతున్నారు? త్వరలో ఈ సినిమా హిట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా నీకేదైనా రోగం వచ్చినప్పుడు నాకు ఎప్పుడు రాదు. సరే హరీష్ శంకర్. హరీష్ సార్ హరీష్ గారు, సార్ ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు సార్. అంటే ఆయన తర్వాత సినిమాలు చేస్తారా లేదా అని ఒక డైలమా ఉండేది అందరికీ, ఫ్యాన్స్కి. ఈ సినిమా చూసిన తర్వాత అంటే ఒకవైపు రాజకీయాలు, నాతో ఎవరు సినిమా కొన్నావు ఖచ్చితంగా ఆయన ప్రతి సంవత్సరం ఒక సినిమా కుదిరితే 2 సినిమాలు చేయాలని కోరుకునేవాళ్ళు. యాజ్ అభిమానిగా, యాజ్ దర్శకుడిగా, అట్ ద సేమ్ టైం ఒక వెల్విషర్గా ఆయన భయంకరమైన చారిటీ పనులు చేస్తుంటారు. కాబట్టి ఆయనకి ఆర్థిక మూలాలు బలంగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలి. ఆయనకి వేరే ఆర్థిక వనరులు కానీ వేరే సోర్సెస్ కానీ ఏమి లేవు. కాబట్టి ఆయన బేసిక్గా సినిమానే నమ్ముకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొద్దిగా ఇంపాక్ట్ ఉండొచ్చు అంతే, మిగతా చోట్ల ఏం లేదు. అంటే మీరు నార్త్ అమెరికా ఏం లేదు, యూకే, ఆస్ట్రేలియా, యూరోప్ అక్కడేం లేదు. మిడిల్ ఈస్ట్లో కొద్దిగా ఉంటుంది. మిడిల్ ఈస్ట్లో కూడా పడుతుంది. వేర్ సీ హౌ క్రౌడ్ విల్ కమ్. హరీష్ గారు, సార్ మీరు అంటే మావాడు మామూలుడు కాదు, ఏదైనా ఇచ్చి పడేస్తాడని పవన్ కళ్యాణ్ గారు మీతో మీ గురించి చెప్పారు. అంటే ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో తెలంగాణ నేలకు, దేశానికి ఖచ్చితంగా సేవ చేస్తాడని ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి భవిష్యత్తులో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఏమైనా ఉంటుందా హరీష్ శంకర్ గారిది? అంటే దేశానికి సేవ అంటే పాలిటిక్స్ ఒకటే కాదండి, ఏదన్నా అవ్వచ్చు. ఒక టాపిక్ వచ్చినప్పుడు నేను ట్విట్టర్లో హరీష్ సామాజిక విషయాల మీద స్పందిస్తాడు అని చెప్పి ఆయనకు ఎవరో పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడు
ఒక బలమైన వాయిస్ ఉన్నప్పుడు ఆ వాయిస్ సమయం సందర్భం వచ్చినప్పుడు వినిపించాలి అన్నారు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో కొన్ని అంశాల మీద మనకంటూ ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, పర్సెప్షన్ ఖచ్చితంగా చెప్పే రోజు వచ్చినప్పుడు, నా గొంతు వినిపించాల్సిన సమయం సందర్భం వచ్చినప్పుడు అది ఏ రకంగా అయినా వినిపిస్తుంది. ఇందాక హరీష్ గారు మీరు మాట్లాడుతూ కథ ముందు అనుకున్న కథ వేరు, తర్వాత కథ వేరు మారిపోయింది. ఎందుకు మార్చాల్సి వచ్చింది ఆ కథ అంటే? ముందు అనుకున్న కథకి తర్వాత చెప్పాను నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఒక లవ్ స్టోరీ అనుకున్నాను, ఖుషి ఎక్స్టెన్షన్ ఒక లవ్ స్టోరీ అనుకున్నాము. దాంట్లో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కుదరట్లేదు కాబట్టి ఆ తర్వాత మార్చాల్సి వచ్చింది. సరే, హరీష్ శంకర్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? ఈ మధ్యన వరుసగా క్షమాపణలు చెప్పడం ఇవన్నీ వరుసగా ఏంటి? తప్పు చేసినప్పుడు చెప్తాం. వరుసగా తప్పులు చేస్తున్నాం ఏంటి? వరుసగా ఏంటి? సురేష్ కొండేటి ఎలాగో మారడు కాబట్టి హరీష్ శంకర్ అన్న మారాలి అని కానీ తీసుకుంటే హరీష్ గారు ఇక్కడ సార్ హరీష్ గారు ఆయన యాక్చువల్లీ ఈ సినిమాతో మీకు ఎక్కువ ట్రావెల్ ఉంది. నవీన్ గారు చెప్పినట్టు స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. అండ్ కళ్యాణ్ గారితో సెకండ్ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఒక టెన్షన్ ఏమైనా ఉందా, నర్వస్నెస్ ఉందా, ఎగ్జైట్మెంట్ ఉందా? అంటే ఎక్కువ ట్రావెల్ ఉంది కదా ఈ ఫిల్మ్. అంటే యాక్చువల్ సినిమా గురించి ఏ దర్శకుడైనా చిన్న టెన్షన్ ఉంటుంది. దానికి నేనే పెద్ద పోటుగాని కాదు. కానీ ఇప్పుడు చూడండి, కాలికి ఒక చిన్న దెబ్బ తగిలింది, ఆ నొప్పి ఉంటుంది. ఆ తర్వాత కుడికాయలు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఆ దెబ్బ ఈ ఫ్రాక్చర్ ముందు పెద్ద కనపడదు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అంత పెద్ద ఒక దాని ఏమంటారు ప్రీపోన్ ఐ మీన్ టు సే ప్రీపోన్ అనే ఒక పెద్ద టెన్షన్ ముందు సినిమా ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ పెద్దగా అంటే కొంచెం సైడ్ లైన్ అయిపోయింది. సో నిన్న ఫైనల్గా మొత్తం బ్యాక్గ్రౌండ్తో స్కోర్తో చూసుకున్న తర్వాత ఇది చూడండి, ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలు కూడా ఇంత ఎనర్జీ ఉండదు. నాకు అర్థమవుతుంది. ఒక చిన్న నేను చెప్తాను కదా సార్, కలెక్షన్లు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఈశ్వర ఇచ్ఛ, దైవాధీనం. కానీ ప్రతి ప్రేక్షకుడు ప్రతి ఫ్యాన్ థియేటర్లోకి వచ్చి సంపూర్ణంగా ఎంజాయ్ చేసే సినిమా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ విషయంలో మట్టుకు ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్. మీ సినిమానే కాకుండా మిగతా సినిమాలు కూడా మీరు సింగిల్ స్క్రీన్లో చూస్తుంటారు, శ్రీరాములు థియేటర్లో గట్రా. ఈ సినిమా ఎక్కడ చూడబోతున్నారు ఫ్యాన్స్తో? నేను మిగతా సినిమాలు చూస్తాను, నా సినిమా నేను థియేటర్కి వెళ్ళానండి, నాది సెంటిమెంట్. శ్రీలీల గారు, ఈ ఈవెంట్లో మీ క్లిప్ ఒకటి వైరల్ అయింది. లైక్ మహేష్ని ఏదో బ్యాక్ లుక్ ఇచ్చి ఆర్టిస్ట్ మహేష్ని, అది బాగా వైరల్ అని చూసారా మీరు? లేదు, నాకు ఇట్ వాస్ బ్రాట్ టు మై నోటీస్ అండి. అది యాక్చువల్లీ అంటే ఐ అండర్స్టాండ్, ఒక ఇలాగా మాట లేనప్పుడు ఐ థింక్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఏమైనా అనుకుంటాం. బట్ ఐఎమ్ సో గ్లాడ్ హీ క్లారిఫైడ్. అలా ఏం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే, అక్కడ నుంచుంటున్నా చాలాసేపు, నాకు వెనకాల నుంచి ఒక సౌండ్ వినిపించింది. సో అలా వెనక్కి తిరిగాను నేను. అండ్ ఆయనతో నా ఫోన్ ఉంది. కరెక్ట్గా ఇలా స్టేజ్ ఎక్కేటప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు. సో నేను ఆ ఫోన్ కోసం తిరిగాను. ఆయన నేనేదో వినిపించిన వెనకాల. అండ్ మనం ఆబ్వియస్లీ ఆ టైంలో స్పీచ్లో వీవర్ ఆల్ లైక్ క్యారీడ్ అవే. సో వీవర్ ఆల్ కాన్సన్ట్రేటింగ్ ఆయన స్పీచ్లో. సో అందుకే నాకు అంత అవగాహన లేదు కరెక్ట్గా ఏంటి అని. బట్ నథింగ్ ఎట్ ఆల్. ఇలాంటి క్లిప్స్ వస్తూ ఉంటాయి చాలా ప్లేసెస్లో, కానీ నథింగ్ లైక్ దట్ హ్యాపెన్. అండ్ ఇండస్ట్రీ అన్నప్పుడు, అండ్ ఎస్పెషలీ ఇలాంటి క్లిప్పింగ్స్ చాలామందికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, వేర్ ఇట్స్ మిస్కమ్యూనికేటెడ్. బట్ ఇట్ ఈస్ అ ప్రాపర్ మిస్కమ్యూనికేషన్. నాకు ఇంకా ఆయనతో చాలా సీన్స్ కూడా చేశాను. దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సో ఏది ఒక మనిషి వర్బల్గా చెప్పే వరకు ఏది నమ్మకండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కెన్ బి వెరీ రిసీవింగ్. నాకే ఆ రోజు చూసిన వెంటనే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఎవరు ఆరోగెన్స్ కాదు, ఎవరు అవన్నీ బిగ్ వర్డ్స్, ఆరోగెన్స్ ఆర్ మిస్బిహేవ్, నథింగ్ లైక్ దట్. ఎప్పుడైనా నా నుంచి అయినా, ఇండస్ట్రీలో ఎవరి నుంచి అయినా మేమేమైనా చెప్పాలనుకుంటే మా నోటి ద్వారా చెప్పేస్తాం. మీరు క్లిప్పింగ్స్ అలా నమ్మకండి. థ్యాంక్ యూ. హరీష్ గారు నిన్న టైటిల్ భగత్ సింగ్ అనేది ఒక నేషనల్ హీరో టైటిల్స్, అంటే ఈ టైటిల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అదే సార్, ఖచ్చితంగా మనకి నేషనల్ లీడర్స్ని గుర్తు చేసుకున్న కొత్త జనరేషన్స్కి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఎక్కడన్నా అవకాశం ఉన్నా, ఎక్కడన్నా సందర్భం ఉన్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, వీళ్ళందరూ నా ఫేవరెట్ లీడర్స్. ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు భగత్ సింగ్ గారి గురించి, పటేల్ గారి గురించి సందర్భం వస్తే చెప్పించాలని కోరుకుంటున్నాను. రాశి గారు ఉస్తాద్ మీకు ఒక స్పెషల్ ఫిలిం అని మేము అనుకుంటున్నాము. సో పవన్ కళ్యాణ్తో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి మ్యామ్.
వర్క్ చేసే ముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ డ్రీమ్ కమ్ ట్రూ. నేను ఇది కూడా చెప్పాను, దట్ చాలా తక్కువగా మాట్లాడతారు కానీ ప్రతి ఒక్క మాటలో ఒక విలువ ఉంటుంది. సో చాలా నేర్చుకున్నాను ఆయనతో పని చేస్తున్నప్పుడు. ఐ లర్న్ట్ అబౌట్ స్టార్డమ్, ఐ లర్న్ట్ అబౌట్ హ్యూమిలిటీ, హంబల్గా ఉండాలి no matter where life takes you. And ఆయన ఫ్యాన్స్తో కూడా ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి డ్యూరింగ్ ద ప్రీ రిలీజ్ event. అండ్ నా లైఫ్లో కూడా ఐ థింక్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ దట్ ఐవ్ బీన్ అ పార్ట్ ఆఫ్. సో వెరీ వెరీ ఎక్సైటెడ్ అండి, వెరీ గ్రేట్ఫుల్. హరీష్ గారు దాని గురించి బాగా తెలుసు. ఇక్కడి నుంచి ఏమైనా అడిగినప్పుడు ఈ ఆన్సర్ చెప్తాను నేను. అని ఎన్నని గుర్తుపెట్టుకుంటాం అండి. పోస్ట్ ప్రొడక్షన్ అడవులో ఈ ఆన్సర్ చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా. ఇది చెప్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలా గుర్తు చేసినందుకు. శ్రీలీల గారు హాయ్ అండి. హలో అండి. హాయ్ అండి. మీరు చేసిన ఫిల్మ్స్లో భగవంత కేసరి అండ్ పరాశక్తి కొంచెం స్టాండ్అవుట్ కనిపిస్తుంది మీ పెర్ఫార్మెన్స్. అంటే మీ స్టంట్స్, డ్యాన్సెస్ అంటారు కదా, వాటిని పక్కన పెట్టి చేసిన సినిమాలు. ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా అలాంటి మోడ్ కనిపిస్తుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు? అంటే మీ స్ట్రెంత్ శ్రీలీల అంటే వేరే డాన్సెస్ అంటారు కదా, అవి పక్కన పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నారు కదా, పరాశక్తి కానీ భగవంత్ కేసరి కానీ. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది మీకు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషలీ పరాశక్తి గురించి మాట్లాడినందుకు. అండ్ ఐ థింక్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేటప్పటికి ఒక క్యారెక్టర్ అండి. నాకెప్పుడంటే నాకేముండేదంటే నన్ను ఎస్పెషలీ ఒక సినిమాలో చూసిన తర్వాత జనాలు నన్ను ఆ క్యారెక్టర్ పేరు పిలిస్తే ఐ ఫెల్ట్ లైక్ అదొక విన్ అని. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ నా పేరే వాడారు, లీలా అని. సో నేను చెప్పడం కన్నా ఐ థింక్ సినిమానే సమాధానం అవుతుంది. ఏంటి పర్ఫార్మెన్స్ అంటే ఓ చేయాలి, ఇది చేయాలని కాదండి. మన క్యారెక్టర్కి మనం న్యాయం చేసావా, మనకి ఇచ్చిన దాంట్లో ఆ అమ్మాయిని ఎలా అనుకున్నారో డైరెక్టర్ ఆ ఇన్విజన్ ఎలా చేశారో అలా చేసావా అనేది. సో అలాంటి ప్రయత్నం ఏ సినిమా కూడా. కాకపోతే ఇట్స్ అ వెరీ వెల్ రిటన్ క్యారెక్టర్. సో దీనికి నేను క్రెడిట్ మా డైరెక్టర్ గారికి అండ్ రైటింగ్ టీమ్కి ఇస్తానండి. ఈ క్యారెక్టర్ రైటింగ్ వల్ల ఈ క్యారెక్టర్ మీకు బాగా అనిపిస్తుంది. నవీన్ గారు ఆయన 55 days చేసాం. అది కాకుండా ఆయన కూడా చేసాము. బట్ ఏదైనా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసరు ఒక దాటి మీద ఉంటే వీ కెన్ ఫినిష్ ఫిల్మ్స్ ఇన్ 100 days. హరీష్ గారు గబ్బర్ సింగ్ తీసినప్పుడు చాలా కష్టపడి తీస్తాను, అలా వరకు తీసామని చెప్తున్నారు. ఏంటి అంత ఈజీ అయిందా? దానికి దీనికి డిఫరెన్స్ అంటే అది నా 3వ సినిమా, ఇది 9వ సినిమా 10వ సినిమా అనుకుంటాను. 9. సో దాంతో ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ యూ విల్ రీచ్ ఫైనల్ ఎడిట్కి వెళ్ళిపోతుంది విజన్. దాని మూలంగా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ మా కెమెరామెన్ ఆయనక్క బోస్, ఆయనతో 4వ సినిమా నాకు. సో ఒక షార్ట్ తీసాక ఇద్దరు అలా చూసుకుంటే ఆయనకు అర్థమైపోతుంది నెక్స్ట్ షాట్ ఏంటనేది. ఇమీడియట్ కెమెరా అక్కడ పెట్టేస్తాడు. ఆ సౌలభ్యం ఉంది ఆ కెమెరామెన్తో. నిర్మాతలు చెప్పాం కదా సార్, అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే నిర్మాతలని. అందుకే నేను ప్రొడ్యూసర్లో ఫైట్ చేశాను అని చెప్పారు ఆయన. అసలు ఇది లేదు, ఇది కాదు అనే పదం వాళ్ళ డిక్షనరీలో లేదు అసలు బేసిక్గా. నవీన్ గారు ఈ సినిమా ముందుకు జరిగింది కదా, ఇప్పుడు ఓటీటీ డేట్ ఏమన్నా మారిందా సార్? అంటే 4 weeks 6 weeks ఎట్లా ఉంది? 5 weeks. 5 weeks. రాశి హాయ్. గుసగుసలాడే టైంలో యువర్ యాక్చువల్లీ లిజనింగ్ ఆర్ వాచింగ్ టు పవన్ కళ్యాణ్ స్పీచ్ డ్యూరింగ్ ద ఇనాగ్రల్ ఆఫ్ జనసేన అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు యూ ఎక్స్పీరియన్స్ ద యూఫోరియా, ఈ మొబైల్ ఫోన్స్లో అందరు ఫ్యాన్స్ అంతా. సో మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ యూఫోరియా అనేది లైవ్లో చూస్తున్నారు కదా. సో వాట్ వాస్ దాట్ ఫర్ యూ? ఇంకా చూశానండి, ఎందుకంటే అప్పుడు పవనిజం రాశారు షర్ట్స్ మీద, ఇక్కడ ధనం పెట్టారు. అంటే నేను ఇలాంటి బిహేవియర్ చూడలేదు అస్సలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో. నేను చాలామందిని చూశాను అండ్ దే వర్ లైక్ హోల్డింగ్ ద హ్యాండ్స్ లైక్ దిస్. సో ఒక దేవుడు లాగా దే ట్రీట్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ ద రియల్ లైఫ్ హీరో దట్ హీ ఈస్. సో ఐ థింక్ యూఫోరియా కూడా ఇంకా పెరిగింది ఫర్ హిమ్, యునో ఆఫ్టర్ హీస్ ఎంటర్డ్ పాలిటిక్స్ ఆల్సో. ఎందుకంటే ప్రతిసారి జనాల కోసం ఆలోచిస్తారు. సెట్స్లో కూడా హీ టాక్స్ అబౌట్ హౌ యూ కెన్ హెల్ప్ పీపుల్. ఓకే, ఇప్పుడు మీరు ఒక యాక్టర్ అయ్యారు, హౌ ఆర్ యూ ప్లానింగ్ టు హెల్ప్ పీపుల్ అనేది. సో ఐ థింక్ దట్స్ వాట్ మేక్స్ హిమ్ రియల్ లైఫ్ హీరో. అండ్ నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యానండి. హరీష్ గారు, ఓజీ తర్వాత అంటే ఓజీలో పవన్ కళ్యాణ్ గారు ఆడియో లాంచ్ ఈవెంట్ కానీ సక్సెస్ మీట్ కానీ కటానాతో గన్తో ఎంట్రీస్ ఇచ్చిన తర్వాత ఉస్తాద్కి కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. అవును. సో ఓజీ ఫ్యాన్ బాయ్ సుజీత్కి సాధ్యపడింది, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్కి ఎందుకు సాధ్యపడలేదు? అంటే మా సినిమా చెప్పే కదండి, ప్రీపోన్ అవడంతో లాస్ట్ మినిట్ వరకు నేను అసలు పర్సనల్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని
పవన్ కళ్యాణ్ గారిని నేను ఆడియో ఫంక్షన్ నుండి ఇలా చేస్తున్నాను అసలు ఎక్కడ చేస్తున్నాం ఏంటో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చే గంట ముందు నేను వచ్చా. అదంతా మా ప్రొడ్యూసర్లు చూసుకున్నారు. అండ్ యా డెఫినెట్గా ఓజీలో ఫంక్షన్లో సుజీత్ అతన్ని మన హీరో గారిని కన్విన్స్ చేశారు. ఫంక్షన్ అనేది స్క్రీన్ బయట కదా, నేను స్క్రీన్ లోపల చాలా విషయాలు కన్విన్స్ చేశాను. నవీన్ గారు, ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసినా అవన్నీ ఉంటాయి. డైలాగ్స్, కామెడీ, డాన్సెస్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, యు నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ ఇన్ ఉస్తాద్. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్గా మీరు ఎంత సాటిస్ఫై అయ్యారు? గబ్బర్ సింగ్ అంటే మీ ఉద్దేశం గబ్బర్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ కంపారిజన్ వస్తుంది కదా. గబ్బర్ సింగ్ డే బిఫోర్ అండి ఏం తెలియదు అది ఎలా ఉంటుందో. ఇప్పుడు కూడా రేపు పొద్దున దీన్ని మీరు ఎలా తీసుకుంటారని దాన్ని బట్టి ఇప్పుడు కొంతమంది బాగుంది అనొచ్చు, కొంతమంది ఓకే అనొచ్చు, కొంతమంది మళ్ళీ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతాను అనొచ్చు, కొంతమంది వన్ టైం వాచబుల్ అనొచ్చు, కొంతమంది 10 సార్లు చూస్తా అనొచ్చు. ఇది ఏదైనా సరే సాంద్రత అంటే దాన్ని ఏమంటారు, ద డిగ్రీ ఆఫ్ ఎవరెవరికి ఎంతెంత పర్సంటేజ్లో నచ్చుంది నా చేతుల్లో లేదు, కానీ అందరికీ నచ్చే సినిమా అని బట్టి నాకు ఖచ్చితంగా నమ్మకంగా ఉంది. కళ్యాణ్ గారు అన్నారు శ్రీలీలతో డ్యాన్స్ చేయడం చాలా ఇబ్బంది అని, కష్టం అని మ్యాచ్ చేయడం. సో ఉందా వాళ్ళిద్దరి మధ్యలో సాంగ్స్, డ్యాన్స్? మీరు చూసారు కదా దేక్లింగే చాలా డ్యాన్స్ చేస్తుంది కదా అమ్మాయి. అది ఎలా కన్విన్స్ చేశారు? సరదాగా అన్నారు ఉంటుంది, డ్యూట్ ఉంటుంది. యా థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ.